సింహరాశి వారికి 17 నుండి 18 వరకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటేనండి, ఈ వ్యక్తి వల్ల మీరు కొంచెం లాభ పొందుతారని చెప్పొచ్చు. ఈ వ్యక్తి వల్ల ఏంటంటే గనక మీరు కొంచెం ఏంటంటే లైఫ్‌లో ఎదిగే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. కాబట్టి సింహరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్‌గా సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశి పరంగా మనం గ్రహస్థితులను గమనించుకున్న, అలానే కాకుండా గ్రహాల్లో మార్పుని గమనించుకున్న ఈ 3 రోజులు కూడా అండి మీకు కొంచెం ఏంటంటే గనక ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే గనక ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటికి రాగలుగుతారు. అలానే కాకుండా మీ జీవితంలో ఇప్పుడు నడుస్తున్న విధంగా మనం చూసుకున్నట్టయితే అన్నీ కూడా కష్టాలే అనమాట. అంటే కష్టాలంటే గనక ఫ్యామిలీ పరంగా కావచ్చు, మీ పిల్లల పరంగా కావచ్చు, మీ కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు, ఏంటంటే గనక కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఆ సమస్యల వల్ల మీరేంటంటే గనక బాగా టెన్షన్ పడిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అలానే కాకుండా ఏంటంటే గనక సమయానికి అంటే నిద్రపోవటం ఇవన్నీ కూడా మానేశారని ఒక రకంగా చెప్పొచ్చు. అంటే పడుకునేసరికి ఓ 2, 3 అవుతుందండి. మాకు అస్సలు కూడా నిద్ర పట్టడం లేదు. మా టెన్షన్స్ వల్ల ఏంటంటే మేము కొంచెం బాగా సఫర్ అయిపోతున్నామని ఏంటంటే గనక ఇబ్బంది పడిపోతున్నారు కదా. కానీ అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ 3 రోజులు అండి కొంచెం అంటే ఇక్కడ ఒక రకంగా చూసుకున్నట్టయితే ఊరట లభించే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని సమస్యలు తీరబోతున్నాయి. ఈ సమస్యల వల్ల ఏంటంటే కనుకనండి మీకు మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఈ సమస్యలు తీరితే మీ లైఫ్లో ఇంకా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఈ సింహరాశి పరంగా అండి, సింహరాశి వారు అంటే సింహంలాగా గర్జిస్తూ ఉంటారు. సింహరాశి వారు ఏంటంటే కనుకనండి ఎవ్వరి ముందు కూడా లొంగరండి. అంటే వీరి యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే కనుక మేము అంటే చాలా వరకు కూడా మంచిగా ఆలోచించుకుంటాము. యాటిట్యూడ్ అని కాదు, మంచి మనస్తత్వం అని ఒక రకంగా చెప్పొచ్చు. మనస్తత్వం ఏంటంటే కనుక అందరికీ హెల్ప్ చేసే మనస్తత్వం, అందరికీ సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ వీరికి సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవ్వరు ఉండరని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. సలహాలు ఇస్తూనే ఉంటారనమాట. ఇలా చేసుకో బాగుంటుంది, అలా చేసుకో బాగుంటుంది అని ఏంటంటే సలహాలు ఇస్తారు. కానీ కొంతమంది వ్యక్తులు ఏంటంటే కనుక వీరి నుండి సలహాలు తీసుకుని వీరిని అంటే చాలా వరకు కూడా దూరం పెడుతూ ఉంటారు. వీళ్ళ వల్ల ఏంటంటే కనుక వారికి ఏం ప్రయోజనం ఉండదు అన్నట్టుగా వీరిని తోసేస్తూ ఉంటారనమాట. అంటే వెనక్కి నెట్టేస్తూ ఉంటారు. లైఫ్లో వాళ్ళు మాత్రం చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా సింహరాశి వాళ్ళ పరంగా ఏంటంటేనండి లైఫ్లో బాగుపడ్డవారు చాలామంది అని చెప్పొచ్చు. ఇది సింహరాశి వారికి కూడా తెలిసిన విషయమే అనమాట. అందరూ కూడా అవసరం ఉన్నంతసేపే చక్కగా ఈ సింహరాశితో తిరగటం, మాట్లాడటం, చక్కగా ఫ్రెండ్షిప్ చేయటం, అలానే కాకుండా బంధుత్వాలను కలుపుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని అసలు ఎక్కడో పడేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఆ తర్వాత అసలు తిరిగి కూడా చూడని వారు కూడా ఉన్నారు. ఇది చాలామంది లైఫ్లో జరిగింది, ఇంకా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త పడండి. అందరికీ సలహాలు ఇవ్వండి మన వాళ్ళు అనుకోని. కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది అంటే మీ సలహాలు తీసేసుకుని ఆ తర్వాత మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంతమందితో మీరు చూసుకొని ఉంటే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఈ సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి అండి కొంచెం బలం ఎక్కువే అనమాట. అంటే వీరు మాట్లాడే పద్ధతి కావచ్చు, వీరు ఉండే విధానం కావచ్చు, అంతా కూడా ఏంటంటే కనుక ఏదో పెద్ద రిచ్గా కనిపిస్తూ ఉంటారు. కానీ వెనక చూస్తే ఏమీ ఉండదు. అంటే ఏమీ అంటే కనుక మీ స్తోమతకు తగ్గట్టు మాత్రమే ఉంటుంది. కొంచెం ఆర్థికంగా మీకు బాగుండదు. డబ్బు సమస్యతో కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఒకవేళ సింహరాశిలో అంటే వివాహం జరిగిన వాళ్ళకు పిల్లలు ఉన్నట్టయితే కొంచెం ఒక అంటే ఏజ్లో ఆ పిల్లల ద్వారా కూడా కొంచెం సఫర్ అవుతూ ఉంటారు. ఇలా ఏంటంటే కనుక చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి. అటు తల్లిదండ్రుల పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అలానే కాకుండా భార్యాభర్తల మధ్య కూడా కొన్ని విభేదాలు ఉంటూ ఉంటాయి. చీటికి మాటికి గొడవలు జరుగుతాయి. కాకపోతే ఆ గొడవలు సర్దుకుంటాయి. వాటిని మీరేంటంటే కనుక కవర్ చేసుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి సింహరాశి వారు చాలా వరకు కూడా అంటే అందరినీ గుడ్డిగా నమ్ముతారనమాట. మన వాళ్లే కదా, మనం హెల్ప్ చేద్దాంలే, మన వాళ్లే కదా, మనం సహాయం చేసేసి వారిని ఒక గట్టెక్కిద్దాంలే అనుకుంటారు. కానీ మన అనుకున్న వాళ్ళే ఆ తర్వాత వీరికి శత్రువులుగా మారుతారని ఇది ఎప్పుడు కూడా వీరు అర్థం చేసుకోరు. ఇది అర్థం చేసుకోక ఏంటంటే కనుక వీరు చాలా అంటే నష్టపోతున్నారని కూడా చెప్పొచ్చు. లైఫ్లో ఏంటంటే కనుక మన అన్ని నమ్మి దారుణంగా మోసపోతున్నారు అనే రాసుల్లో ఏంటంటే కనుక ఈ సింహరాశి వారండి. అందుకే ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకండి. ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టుకోండి. అలానే కాకుండా మీకు నరదిష్టి అధికంగా ఉంది కాబట్టి ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీకు ఉండే నరదిష్టి తొలగించుకోవాలన్నా, నరదిష్టి నుంచి మీరు బయటపడాలన్నా ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి, మనకు రేపు బుధవారం కదా 17వ తేదీన బుధవారం రోజున 6:16 సమయంలో ఏంటంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయని తీసుకొని తల చుట్టూదా ఏంటంటే కనుక 11 సార్లు తిప్పి ఆ నిమ్మకాయని ఎడమ అంటే కాలి మడమ దగ్గర పెట్టేసి తొక్కేయండి. ఎక్కడంటే కనుక ఇంట్లో చేయకండి, బయట చేయండి. అంటే ఇంట్లో మీరు తల చుట్టూదా 11 సార్లు తిప్పుకున్న ఆ తర్వాత ఆ నిమ్మకాయ ఏంటంటే కనుక బయట ఏదైనా చెట్టు దగ్గర పెట్టేసి ఏంటంటే ఎడమ కాలితో తొక్కేయాలి. అలా తొక్కేస్తే ఏంటంటే కనుక ఎంతో కొంత నరదిష్టి తొలగిపోయే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. నరదిష్టి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే
అధికంగా ఉందని చెప్పొచ్చు. ఇది తప్పక చేసుకోండి. ఒక్కసారికి ఫలితం రాదు. 1-2 సార్లు చేస్తుండండి, మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 17వ తేదీ అంటే 17, 18, 19 తేదీల్లో ఏంటంటే కనుకనండి మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. మంచి ఫలితాలు ఏంటంటే కనుక మనము అంటే చెప్పుకున్నాం కదా, ఒక వ్యక్తి వల్ల మీరేంటంటే కొంచెం లాభ పొందే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. ఆ వ్యక్తి ఏంటంటే మీ స్నేహితుడు కాడు, అలా అని మీ బంధువర్గం కూడా కాదండి. ఆ వ్యక్తి ఏంటంటే బయటి వ్యక్తి అని ఒక రకంగా చెప్పొచ్చు. ఈ వ్యక్తి వల్ల ఏంటంటే కనుక మీకు ఆర్థికంగా బాగుంటుందండి, ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఈ వ్యక్తి వల్ల ఏంటంటే కనుక కొంచెం ధనం సంపాదించుకోగలుగుతారు. ఈ వ్యక్తి వల్ల మీరు ఏంటంటే కనుక జీవితంలో కొంచెం అంటే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. 17వ తేదీ కాకుండా 18వ తేదీ, 19వ తేదీ ఈ వ్యక్తి పరిచయం అవుతాడు. అనుకోకుండా పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు ఏంటంటే కనుకనండి సంపాదనకు అంటే దారి తీస్తాయి అనమాట. మంచి సంపాదన ఇస్తాయని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందరికీ జరుగుతుందా అంటే కనుక సింహరాశి వారికి అయితే కొంతమందికి అయితే జరిగే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుందండి ఇక్కడ. అంటే ముఖ్యంగా ఏంటంటే కనుక వ్యాపారం చేసే వాళ్ళకి కావచ్చు, ఇలా స్టీల్ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకు కావచ్చు, ఇలా బిజినెస్ చేసే వాళ్ళకు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కావచ్చు, ఇలా కొంతమందికి ఏంటంటే కనుక లాభ పొందే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది మీ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే, మీ జాతక పరంగా. ఇక ఆ తర్వాత 17వ తేదీ అండి ఉదయం మీరు అంటే లేచినప్పటి నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అండి కొంచెం బిజీగా ఉంటారు. అంటే చేసే పనులన్నీ కూడా చేసుకుంటారు. కొంచెం ఏంటంటే కనుక కొంచెం ఉత్సాహంగా ఉండగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే నలుగురితో మాట్లాడగలుగుతారు, పనులకు వెళ్ళగలుగుతారు, పనుల్లో కూడా చక్కగా రాణించగలుగుతారు. పనులు చేస్తున్నట్టుగానే చేస్తారు, కానీ మనసులో తెలియని ఏదో బాధ, తెలియని ఏదో ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. 17వ తేదీ అంతా కూడా బాగానే ఉంటుందండి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కానీ 4 గంటల నుంచి మొదలుకొని 6 గంటల సమయం అంతా కూడా ఏంటంటే తెలియకుండా ఒక బాధ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. ఆ బాధ ఏంటంటే కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సింహరాశి పరంగా మనము అంటే పిల్లలకు సంబంధించింది ఏంటంటే కనుక పిల్లల్లో కొంచెం ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది తొలగిపోవాలి. అది అనారోగ్యం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అది తొలగిపోవాలనేసి ఏంటంటే కనుక అక్కడ మిమ్మల్ని ఆ సమస్య బాధ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మిగతా అదంతా కూడా బాగుంటుంది. వృత్తులు చేసే వాళ్లకు బాగుంటుంది, విద్యార్థులకు బాగుంటుంది, రాజకీయ నాయకులకు బాగానే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అలానే కాకుండా ఫ్యామిలీ పరంగా బాగానే ఉంటుంది, భార్యాభర్తల పరంగా ఉండే కొన్ని విభేదాలు తొలగిపోతాయి. అంతా కూడా మీకు అనుకూలించే సమయం అని చెప్పొచ్చు. కానీ కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని మీరు అధిగమించుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత 18వ తేదీన కూడా బాగానే ఉంటుందండి. 18వ తేదీన గుర్తుపెట్టుకోండి, 11 గంటల తర్వాత నుంచి రాత్రి 10 గంటల లోపు ఏంటంటే కనుక తెలియకుండా అన్నోన్ పర్సెంట్ అంటాం కదా, అంటే ఇప్పుడు ఎలా అంటే కనుక ఆ వ్యక్తి మీకు పరిచయం ఉండడు, ఆ వ్యక్తి మీకు తెలియదు, కానీ ఆ వ్యక్తి పరిచయం వల్ల ఏంటంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ వ్యక్తిని ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూసుండరు. ఆ వ్యక్తి వల్ల పెద్దగా మీకు అంటే పరిచయాలు, బంధాలు, బంధుత్వాలు, అలానే కాకుండా స్నేహితులు ఏది కాదు. ఆ వ్యక్తి ఏంటంటే కనుక మీకు పని ఇప్పించటం కానీ, ఆ వ్యక్తి వల్ల మీరు కొంచెం లాభం పొందటం కానీ, ఆ వ్యక్తి వల్ల ఏంటంటే కనుక కొంచెం ఆర్థికంగా మీకు కలిసి రావటం, ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆ వ్యక్తుల వల్ల అంటే ఆ వ్యక్తి కారణంగా మీకు ఒక పని దొరకటం, పనిలో చక్కగా రాణించటం, పనులు లేక ఇబ్బంది పడే వాళ్లకు పని అంటే కల్పించడానికి ఆ వ్యక్తి ఆ భగవంతుడే పంపించినట్టుగా మీరు భావించుకుంటారండి. గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి వల్ల అయితే మీకు లాభం జరుగుతుంది, ఖచ్చితంగా లాభం పొందుతారు. ఆ వ్యక్తి వల్ల కొంచెం సంపాదన కూడా పెరిగే అవకాశం అయితే క్లుప్తంగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఆ వ్యక్తి వల్ల అయితే మీకు మంచి జరుగుతుంది. ఆ వ్యక్తి ఏంటంటే అన్నోన్ పర్సెంట్ అని చెప్పొచ్చు, అంటే మనకు తెలియని ఒక వ్యక్తి వల్ల మనకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడి ఆశీస్సులతోనే ఇలా జరుగుతుంది. ఆ భగవంతుడే మనం కష్టాల్లో ఉన్నామని ఈ వ్యక్తిని మనకు అంటే మన దగ్గరికి పంపించి మనకు కొన్ని కష్టాలు తీర్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఎలా అంటే మన దగ్గరికి ఏం రాడండి, మనకు ఒక ఫోన్ కాల్ ద్వారా పని అంటే ఇలా చేయండి అని చెప్పటం కానీ, ఇలా ఉంది అంటే రియల్ ఎస్టేట్లో ఇలా చేసుకోండి అని చెప్పటం కానీ ఇలా చేస్తాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఉండదు. వెంటనే ఏంటంటే కనుక ఈ వ్యక్తి పరిచయం వల్లనే మీకు కోట్లు వస్తాయని కాదు, కాకపోతే ఏంటంటే కనుక ఆ వ్యక్తి వల్ల ఏంటంటే మీరు 19, 20 తేదీల వరకు కూడా లాభ పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కానీ 18వ తేదీన కానీ 19వ తేదీన కానీ ఈ వ్యక్తి పరిచయం అయితే ఖచ్చితంగా 18వ తేదీన 11 గంటల తర్వాత నుంచి 19వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయాలలో, అంటే ఈ రోజు నుంచి మొదలుకొని శుక్రవారం రోజు అంటే 19వ తేదీ వరకు కూడా ఈ వ్యక్తి పరిచయం వల్ల మీకు మంచి జరుగుతుందన్నమాట. 18వ తేదీన కూడా మీకు అనుకూలించే సమయం బాగానే ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, చాలా చక్కగా కలిసి రాబోతుంది, కుటుంబ పరంగా బాగానే ఉంటుంది. ఎవరికైతే భార్యాభర్తల మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయో, నువ్వెంత నేనెంత అని చాలా గొడవలు పడి కొంచెం దూరం అయ్యారు కదా, అలా భార్యాభర్తలు 18వ తేదీన కలిసే అవకాశం అయితే ఉంటుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే 18వ తేదీన కూడా మీకు అనుకూలించే సమయం అనమాట. ఇక మనకు 19వ తేదీన కూడా అండి చాలా చక్కగా ఉంటుంది, చురుగ్గా పనిచేసుకోగలుగుతారు. కొంచెం ఏంటంటే కనుక ఇక్కడ డబ్బు పెరిగే అవకాశం అయితే ఉంటుంది.
ఉంటుంది. కొంచెం లాభాలు కనిపిస్తున్నాయి 19వ తేదీన. ఎక్కడ కూడా ఏంటంటే ఏ సమస్య లేదు, ఏ ఇబ్బంది లేదు. కొంచెం ఏంటంటే గనక 2 రోజులతో పోలిస్తే ఈ రోజు కొంచెం యాక్టివ్‌గా ఉంటారు. చకచక పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. అందరితో అంటే చులకనగా మాట్లాడే అవకాశం ఉంటుంది. చాలా హ్యాపీగా అయితే మీరు ఉండగలుగుతారని ఒక రకంగా చెప్పొచ్చు. ఇలా జరుగుతుందండి మీకు.